వెల్కమ్ టు మెక్యూరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు నేను మీకు మ్యాథమెటికల్స్ ట్రిక్స్ అంటే సింప్లిఫికేషన్స్ మీద చిన్న చిన్న ట్రిక్స్ అనేది మీకు చెప్తాను. ఇవన్నీ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ లేదు బ్యాంక్ ఎగ్జామ్స్, సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకి ఈ ట్రిక్స్ అనేది ఉపయోగపడతాయి. అందులో మీకు నేను 3 టైప్స్ చెప్తాను. సో ఇందులో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రిక్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మోడల్ చూద్దాం. ఎలా ఉంటుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ అప్ టు ఇన్ఫైనైట్ వరకు. ఇట్లా 7 తీసుకున్నా, 5 తీసుకున్నా, 30 తీసుకున్నా, దీనికి సింపుల్ ఆన్సర్ అక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే దాని ఆన్సర్ అవుతుంది. అంటే దీని ఆన్సర్ 7, దీని ఆన్సర్ 5, దీని ఆన్సర్ 30. అంటే ఎలా ఉండాలి? అప్ టు ఇన్ఫైనైట్, అంటే ఫైనైట్ నెంబర్స్ కాదు, ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికి మాత్రమే ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటావో అదే దాని ఆన్సర్ అవుతుంది. ఎలా అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇదే తీసుకుందాం. 7 7 7 అప్ టు ఇన్ఫినిటీ. దీన్ని మనము ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే 2 వైపు స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది? ఇక్కడ రూట్ ఎగిరిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? 7 7 7 అప్ టు ఇన్ఫినిటీ. స్క్వేర్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇంప్లాయిస్ చూసామంటే ఇది మొత్తం మళ్ళీ ఏమవుతుంది మనకి? ఎక్స్ కదా, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఒక ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. అంటే ఫైనల్గా దీని ఆన్సర్ మనకి ఏమవుతుంది? 7 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా అప్ టు ఇన్ఫైనైట్ మల్టిప్లికేషన్లో ఉండాలి. √7 ఇంటూ √7 ఇంటూ √7 లేదా √5 ఇంటూ √5 ఇంటూ √5 అన్ని 1 రూట్ కింద వచ్చి ప్లస్ అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఈ విధంగా మోడల్ ఉంటే అక్కడ ఏ నెంబర్ ఇచ్చాడో అదే నెంబర్ మన ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ప్రకారం మీద చెక్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఫస్ట్ మోడల్. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ టైప్ మోడల్. ఇందాక ఫస్ట్ మోడల్లో అప్ టు ఇన్ఫైనైట్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఇన్ఫైనైట్ కాకుండా అంటే లిమిట్గా √7 ఇంటూ √7 ఇంటూ √7. సో ఇలాగనే ఉంటాయి చూడండి. ఇక్కడ ఇన్ఫైనైట్ వరకు లేదు, వీటితో స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఇది కానీ √17 కానీ ఏదైనా సరే సర్టన్ ప్లేస్ వరకు మనకి ఇక్కడ స్టాప్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఏంటి? మనకి ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ రాసుకొని అక్కడ సపరేట్గా చిన్న క్యాల్కులేషన్ చేయండి. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 7 3 టైమ్స్ కాబట్టి ఎంత వస్తుంది? 2³ అంటే 8. 7 పవర్లో కింద 8 వేసి దానిపైన దీనికన్నా 1 తక్కువ అంటే 7. అది దాని ఆన్సర్. చూడండి బాగా, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది కింద వేసుకున్న తర్వాత పక్కన సపరేట్ క్యాల్కులేషన్ 2 వేసుకొని ఈ 7 ఎన్నిసార్లు వచ్చింది, ఎన్ని టైమ్స్ ఉంది అనేది పవర్ లైన్ 2³ ఇజ్ ఈక్వల్స్ టు 8 కదా. ఆ 8ని మనం ఏం చేయాలి? 7 పవర్లో డినామినేటర్లో రాసి దీనికన్నా 1 మాత్రమే తక్కువ దానిపైన రాయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 5 కదా, 5 చూడండి. 2 ఎన్ని టైమ్స్ ఉంది? 5 4 టైమ్స్ ఉంది. అంటే 2 టు ది పవర్ ఆఫ్ 4. దీని ఆన్సర్ ఏమొస్తుంది? 16 అవుతుంది. అంటే 5 టు ది పవర్ ఆఫ్ కింద 16, దీనికన్నా 1 తక్కువ 15. సో ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూడండి. 17 2 టు ది పవర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అంత ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 32 వస్తుంది. పవర్లో 32, దీనికన్నా 1 తక్కువ 31. సో ఇలా ఈ మోడల్స్ చేయాలి. దీనికి ఒక జనరల్ ఫార్ములా ఏంటి అంటే x టు ది పవర్ ఆఫ్ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n. ఫస్ట్ చూడండి, x అంటే ఇందులో ఉన్న నంబర్, సో 7. 2 పవర్ n, 2 పవర్ n అంటే ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 2³ మైనస్ 1 బై 2 పవర్ n 2³
ఇందాక చేశాం కదా 2 క్యూబ్ అంటే 8, 8 నుంచి 1 పోతే 7/8. ఇది దీని జనరల్ ఫార్ములా. ఇలా ఏ నెంబర్ ఇచ్చినా ఎన్నిసార్లు ఇచ్చినా అయితే లిమిటెడ్. ఫస్ట్ మోడల్లో అప్ టు ఇన్ఫైనైట్ ఉంటుంది, కానీ సెకండ్ మోడల్లో ఏంటంటే లిమిట్ ఉంటుంది దానికి. సో ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ట్రిక్. ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం. సో ఇప్పుడు మనకి థర్డ్ మోడల్ చూసుకుంటే ఇక్కడ ఇంతవరకు ఏంటి ఇంటూ అప్ టు ఇన్ఫినిటీ ఇంటూ ఫైనల్ నెంబర్స్ వరకు తీసుకొని ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్స్ చూసాం కదా. ఇప్పుడు థర్డ్ మోడల్ ఇలా ఉంటాయి. స్క్వేర్ రూట్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ 12 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. ఇప్పుడు ఈ 12 కి ఫ్యాక్టర్స్ చెక్ చేద్దాం. ఏమవుతుంది? 1 into 12, 6 into 2, 3 into 4. సో ఇవన్నీ మనకి ఫ్యాక్టర్స్ లాగా చూసుకోవచ్చు. 12కి ఏంటి 1 into 12 అవుతుంది, 6 into 2 12 అవుతుంది, 3 into 4 12 అవుతుంది. కానీ మనం ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏది డిఫరెన్స్ అయితే 1 ఉంటుందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని డిఫరెన్స్ 11, దీని డిఫరెన్స్ 4, దీని డిఫరెన్స్ మాత్రం 1. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో బిగ్ నెంబర్ తీసుకోవాలి, అదే మనకు ఆన్సర్ అవుతుంది. బిగ్ నెంబర్ తీసుకుంటే అదే మనకు దీని ఆన్సర్ అవుతుంది. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి 4. ఇది ప్లస్ ఉంటే, సో ఏంటి ప్లస్ ఉంటే అందులో ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ తీసుకొని దాని ఫ్యాక్టర్స్ రాసామంటే 12 into 1, 6 into 2, 3 into 4 అని 12 కదా. వీటిలో ఖచ్చితంగా 1 డిఫరెన్స్ ఉండేది మాత్రమే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఏది బిగ్ నెంబరో అది మాత్రమే తీసుకోవాలి, అదే దీనికి మనము ఆన్సర్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదేమవుతుంది 20, 1 into 20, 10 into 2, 5 into 4. సో ఇందులో కూడా డిఫరెన్స్ 1 ఉండేది మాత్రమే తీసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే ఇందులో స్మాల్ నెంబర్ తీసుకోవాలి. స్మాల్ నెంబర్ ఎంత రెండిట్లో 4. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మైనస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్లస్కి బిగ్ నెంబర్ తీసుకుంటాం, మైనస్కి స్మాల్ నెంబర్ తీసుకుంటాం. చూడండి దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 1 into 20, 10 into 2, 5 into 4. డిఫరెన్స్ 1 ఉన్నది ఏంటి? 5 into 4. 5, 4కి డిఫరెన్స్ 1 కదా. అందులో కూడా స్మాల్ నెంబర్ తీసుకోవాలి, అది మనకి ఇక్కడ 4 అవుతుంది. ఎప్పుడు మైనస్ ఇచ్చేప్పుడు. ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రం బిగ్ నెంబర్ తీసుకుంటాం. ఇది మనకి ఈ ట్రిక్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయినా సరే, నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ట్రిక్స్తో